హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం కోల్కతాలో జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అందరినీ కూడా కుదిపేసింది. ఇది ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, అమ్మాయికి జస్టిస్ జరగాలని చెప్పేసి ఫైట్ కూడా చేస్తున్నారు. కలకత్తా సీఎం మమతా బెనర్జీ గారు కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఆమె పైన ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే ఒక సీఎంగా అయ్యుండి నువ్వు అమ్మాయికి న్యాయం చేయాల్సింది పోయి నువ్వు నిరసనలు చేస్తున్నావు, ఎవరి మీద చేస్తున్నావు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా మేడం, ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు రావడం, నిందితుడికి సంబంధించిన అతి ఘోరమైన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఈ కేసు ఇప్పుడు ఎట్టుపోతుంది, ఆ అమ్మాయికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, నిందితుడిని పనిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎటు వెళ్తుంది మేడం ఈ కేసు? మీరేం చెప్తారు ఇష్యూని? నిందితులకి శిక్ష విధించాలి, కాకపోతే అతి కఠినమైన శిక్ష విధించాలి. అది డిమాండ్ చేయాలి వీళ్ళు. అమ్మాయికి మనం న్యాయం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది. పేరెంట్స్కి మనం ఎటువంటి న్యాయం చేయగలం? ఏమి చేయలేము. సానుభూతి తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం. దౌర్భాగ్యం మనది. ఏంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా సర్టెన్ కేసెస్కి కొన్ని సపరేట్ చట్టాలు కనుక వస్తే ఇలాంటి పని చేయడానికి ఎవడైనా కూడా భయపడతాడు. అవి స్ట్రిక్ట్గా ఉండాలి, అప్పుడు భయం ఉంటుంది. అంతేకాని మనం ఏదో అక్కడ జరిగిన తర్వాత క్యాండిల్స్ పట్టుకుని మనం నిరసన ప్రదక్షిణలు చేయడం, వీ వాంట్ జస్టిస్ అని అనడం, అది కాదు. స్లోగన్స్ పెట్టి మనం అడిగాము అంటే దానికి మనకి ఏమైనా ఫలితం రావాలి కదా. అలాగని మేము కూడా అందులో పాలుపంచుకుంటున్నాం. యాజ్ ఏ అడ్వకేట్స్ కూడా లేడీసే, డాక్టర్సు, అడ్వకేట్సు అందరూ వస్తున్నారు ఇప్పుడు బయటికి ఈ విషయం మీద. మాకు అంటూ కొన్ని కఠినమైన శిక్షలు వాళ్ళకి విధిస్తే కనుక ఆడవాళ్ళు సేఫ్గా ఉంటారు. రేపు 60 ఏళ్ల దగ్గర నుంచి 6 నెలల పిల్లల్ని కూడా చూడట్లేదు, రేప్ చేస్తున్నారు. దట్టు ఈ మెడికల్ కాలేజ్లో ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, ఇప్పుడు మనకి వెలుగులోకి వచ్చింది అని కొన్ని వీడియోస్లో మనకి తెలిసింది. సో అది ఎప్పటి నుంచో జరుగుతోంది. అదే సేమ్ ఎవరైతే ఈ అఘాయిత్యం చేశాడో వాడి మీద చాలా కేసెస్ ఉన్నాయట. సో వాడిని ఇవన్నీ బయటికి రావు అని అన్నాం. వాడికి పనిష్మెంట్ ఉంటుంది. వాడికి ఎలాగా టిల్ డెత్ ఇచ్చేస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. కాకపోతే ఏంటంటే తొందరగా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకుంది, సిబిఐకి ఇచ్చింది. మోడీ గారు అయితే ఊరుకోరు. బీజేపీ వాళ్ళు అందరూ చాలా గట్టిగానే ఉన్నారు. సో మమతా బెనర్జీ గారు దీని గురించి ఆలోచించి ఆవిడ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఒక స్టేట్కి సంబంధించింది ఇది. మన స్టేట్లో జరిగినప్పుడు మన సీఎం ఉన్నప్పుడు మన వాళ్ళని షూట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆంజనేయులు గారు వరంగల్లోని, తర్వాత ఇక్కడ సజ్జనార్ గారు కూడా షూట్ చేశారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్కి ఆర్డర్స్ ఇచ్చేసేయాలి. వాడిని కూర్చోపెట్టి మేపి మళ్ళీ జైల్లో కూర్చోపెట్టి ఇదంతా ఎవరు చెప్పారు? ఎవరు భరిస్తారు? ఈ ఖర్చులన్నీ మన మీదకే వస్తాయి, మన ట్యాక్సులు పెరిగిపోతాయి. అందరికీ వాడు చేసిన తప్పు కాకుండా వాడికి రాజభోగం కల్పిస్తున్నాం మనం. అలాంటివి కాకుండా వాడికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చేయాలి. వాడిని నడి రోడ్డు మీద కాలిస్తే మళ్ళీ ఇలాంటి పని చేయరు. అంటే అడ్వకేట్గా ఉండి మీరు ఇలాంటివి మాట్లాడచ్చా అంటే ఎస్ మాట్లాడవచ్చు. ఆడవాళ్ళకి భద్రత లేకుండా పోయింది. బతకద్దా ఇంకా? ఆడవాళ్ళు బతకాలి కదా. ఆడది అంటూ లేకుండా పోతుంది. ఆడపిల్లల్ని స్కూల్కి పంపాలన్నా భయమే, కాలేజ్కి పంపాలన్నా భయమే, ఉద్యోగానికి వెళ్ళాలన్నా భయమే. 6 అయిందంటే ఇంటికి వచ్చేదాకా భయం. ఎక్కడికి ఎవరు తీసుకెళ్తారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇంటికి వచ్చేదాకా అలాగ టెన్షన్లో బతుకుతున్నారు ఆడవాళ్ళు. ఏమంత దౌర్భాగ్యం మనకి. మళ్ళీ చెప్పుకుంటున్నాం మనది భారతదేశం, హైందవ దేశం అని అంటున్నాం. ఆడవాళ్ళకి గౌరవం ఇస్తామంటారు. ఏది గౌరవం? భద్రత లేదు ఇక్కడ. ఫస్ట్ ఇవి అన్నీ ఇంప్లిమెంటేషన్ జరిగితే కనుక ఆడవాళ్ళకి భద్రత ఉంటుంది. మోదీ గారు చేస్తున్నారు కొన్ని నెమ్మది. ఒక్క వ్యక్తి ఎప్పుడు అంత తొందరగా చేయలేరు. వాళ్ళకి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఏదో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం బయటకు వచ్చి అరవడం కాదు. మాకు వీటి మీద ఇంప్లిమెంటేషన్ జరిగేదాకా మేము ఇలాగే పోరాడతామని అనండి, కంపల్సరీ వాళ్ళు వస్తాయి. ఆ డిమాండ్ తోటి ఉండాలి ఎవరైనా సరే. అక్కడ డాక్టర్లైనా అడ్వకేట్స్ అయినా ఎవరైనా. ఏదో జరిగింది, ఏదో చేతులు కాలేక వెంటనే ఆకులు పట్టుకుని లేదా దానికి ఆయింట్మెంట్ పెట్టుకుంటున్నాం అంతే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ లేదు మనకి. అంతే కదమ్మా. ఆడవాళ్ళకి పర్మనెంట్ భద్రత అన్నది లేకుండా పోయింది. ఏవో పెడుతున్నారు, ఎవరు కాల్చి చంపే. బయట దేశాలలో లాగే మనకి కూడా చాలా స్ట్రిక్ట్ సెక్షన్స్ కనుక వర్తిస్తే ఈ అరాచకాలు తగ్గుతాయని నా అభిప్రాయం. నేను కూడా దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని చేసిన తీరు చూస్తే పాశవిక తత్వమే తప్ప మనుషులు చేసేలాగా లేదు. మనం 100 years కాదు 1000 years బ్యాక్కి వెళ్ళిపోయాం.
ఏదో ఎప్పుడో పురాతన కాలంలో వాళ్ళు అలా ఉండేవారు, మన ఆది మానవులు అని అన్న నాగరికతకు వచ్చింది. మనం ఎంతో ఎదిగాం, పాశ్చాత్యంగా ఎంతో డెవలప్ అయ్యాం. ఏది డెవలప్మెంట్ ఎందులో ఉంది? ఇది డెవలప్మెంట్ అంటారా? ఆడపిల్ల పొట్టి బట్టలు వేసుకుందని రేపు జరిగిందని అంటాం, లేదా పువ్వులు పెట్టుకుని చీర కట్టుకుందన్న చూసే కళ్ళని బట్టి ఉంటుంది. ఎలాగైనా బతకనిగిపోతే ఎలాగ మరి? ఎలాగా? ఇంకా ఆడపిల్లలు పుట్టద్దా? భూమి మీద ఆడ జాతే లేకుండా పోతుంది. ఇంకప్పుడు అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం ఏమవుతుంది? ఆడ సంతతి ఉంటేనే అరాచకం ఇలా ఉంది. ఆడవాళ్ళు లేకపోతే కనుక మగవాడు ఏమవుతాడు? అప్పుడు కాపాడుకోవాలి, వాడి బాధ్యత కూడా ఉంది. అది అందరూ చెల్లిలాగా అక్కలాగా చూడమని నేను అన్ను, కానీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళని మీరు ఏమైనా చెయ్యాలి. కానీ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళ మీద మాత్రం పాశవికంగా మాత్రం ప్రయత్నాలు చేయకండి. అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా గవర్నమెంట్ ముద్రలు వేయాలి. అది తీసుకొస్తే కానీ, అది ఇంప్లిమెంటేషన్ జరిగితే కానీ ఈ అరాచకాలు ఆగవని నా అభిప్రాయం. దీనికోసం అందరూ పోరాడండి. స్టూడెంట్స్ తలుచుకుంటే జరగనిది ఏదీ లేదు, కానీ ఇది జరిగేదాకా మీరు ఇలాగే ఉండాలి. తర్వాత ఏదో మా పనిలో మేము, మీ పనిలో మీరు వెళ్ళిపోయామంటే ఇది ఇంప్లిమెంటేషన్ కాదు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇది మనకు ఆనవాయితీ అయిపోయినట్టు అయిపోయింది. ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ జరుగుతోంది. అక్కడ జరిగిన తర్వాత కూడా ఎక్కడో ఒక్కడ జరిగే ఉంటాయి, కానీ కొన్ని బయటికి రావు, కొన్ని బయటకు వస్తాయి. దౌర్భాగ్యం అదే. అందరూ చెప్పుకోరు ఇలాగ గ్యాంగ్ రేప్ జరిగింది అని. ఇది కూడా వాళ్ళు సూసైడ్ అని చెప్పుకున్నారు, తర్వాత మర్డర్ అన్నారు. వాళ్ళ పేరెంట్స్ తీసిన క్లిప్పింగ్స్లోని ఆ ఫొటోస్లో కనిపించింది కాబట్టి ఇది బయటకు వచ్చింది, లేకపోతే ఇది కూడా మరుగున పడిపోతుంది. దానికి ఎవిడెన్స్ ఉండవు కదా, ఇంకా అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చారు కాబట్టి. తర్వాత నేను ఒక వీడియో చూశాను, మరి ఎవరు తీసారో తెలియదు. ఆ అమ్మాయిని రేపు జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయి బతికింది. ఆ తర్వాత బ్లడ్ అది వస్తున్నా కూడా వాళ్ళని ఆ అమ్మాయిని హాస్పిటలైజ్ చేయలేదు, హాస్పిటల్లో ఉంచలేదు, అడ్మిట్ చేయలేదు. అంటే వీళ్ళందరూ స్టాఫ్ అందరూ కలిసి చేసిన పని అది. ఆ టైంలో కనుక ఆ అమ్మాయికి అందవలసిన ఫస్ట్ ఎయిడ్ అంది ఉంటే ఆ అమ్మాయి బతికేది. ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి ప్రాణాని కోసం పోరాడింది, బతకాలని. ఎవ్వరూ చచ్చిపోవాలని అనుకోరు, బతుకుదామనే లాస్ట్ మినిట్ వరకు కూడా బతుకుదామని అనుకుంటారు. మానవ జన్మ అనేది చాలా చాలా మంచి జన్మ. అది దాన్ని మనకిచ్చిన భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పుకునేది ఇదా? కొన్ని మంచి పనులు చేయండి, ఆడవాళ్ళని రక్షించండి. ఏదో మొక్కలు నాటుతున్నాం అని అంటున్నారు, పశువుల్ని పెంచుతున్నాం అంటున్నారు. అంటే వాళ్ళకన్నా దిగజారిపోయారా ఆడవాళ్ళు? ఆడదాన్ని చూస్తే ఇంకా సెక్స్ తప్ప ఇంకేం లేదా? ఒక తల్లిగా చూడండి, ఒక చెల్లిగా చూడండి. మీకు ఇష్టమైంది అంటే ఒక భార్యగా చూసుకోండి, అంతే తప్ప ఒక గాజు బొమ్మలాగా చూడాలి తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టు నలిపేస్తే ఎందుకు పనికిరాదు? అది చచ్చిపోయింది కదా ఆఖరికి. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి. సిబిఐ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఆ ప్రయత్నంలో వాళ్ళు నెగ్గుదారు అనే అనుకుంటున్నాం. వాళ్ళు మాత్రం ఛేదిస్తారు అనే నమ్మకం మనకు ఉంది. మీరు అన్నట్టు మేడం, ఈ కేసులో అంటే కొన్ని కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఫస్ట్ ఏమో వాళ్ళు సూసైడ్ అని అన్నారు, తర్వాత అత్యాచారం అని బయటపడింది. ఆ తర్వాత ఒక్కరే రేప్ చేశారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేస్తారు. కాకపోతే ఇది గ్యాంగ్ రేప్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని బయటకు రావడం, దీని వెనుక డ్రగ్స్ ముఠా ఉందని చెప్పేసి అనడము, ఆ కాలేజీకి సంబంధించిన విషయాలు బయటపడతాయి, అందుకే అమ్మాయిని చంపేశారని చెప్పేసి కూడా వస్తున్నాయి. ఇంకోటి, మమతా బెనర్జీ గారికి సంబంధించిన రిలేటివ్స్ ఇందులో ఉన్నారు, అందుకే ఆమె కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తుంది కానీ న్యాయం చేయట్లేదు, ఇవేం బయటకు రాకుండా ఆమె కవర్ చేస్తుందని అంటున్నారు. ఇన్ని విషయాలు అయితే బయటపడుతున్నాయి కానీ ఒక కొలిక్ అయితే రావడం లేదు. అంటే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా కొంతమంది ఈ విధంగా అంటే చర్చించుకుంటున్నారు. మీరేం చెప్తారు? ఒకటమ్మా, ఎవరి బంధువులు ఉన్నా ఎవరికి ఉన్నా సిబిఐ చేతికి వెళ్ళింది కదా. తర్వాత ఆ అమ్మాయి స్పెర్మ్ కౌంట్ కూడా 150 ml వచ్చిందిట. సో అదేమి జోక్ ఏం కాదు. ఇవన్నీ ల్యాబ్కి పంపిస్తారు. ఎవడు ఉన్నా అందులో ఎవడికి చుట్టమైనా కానీ చట్టానికి మాత్రం చుట్టం కాదు, వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పడేదాకా ప్రభుత్వం ఊరుకోకూడదు, ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయాలి. అప్పుడే ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి ఒకరితే కాదు, ఇప్పుడు ఏదో కేసు అయినప్పుడు దిశాను అవి పేర్లు పెట్టేసి ఆ కేసులు పెట్టేసి సెక్షన్స్ ఇచ్చేయడం కాదు. ఆడవాళ్ళు అబలలు కాదు, అంతమందితో పోరాడలేం కదమ్మా. ఒక్కడైతే ఏమో డ్రగ్స్ ఇచ్చారు అని అంటున్నారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, ఈ అమ్మాయికి కూడా ఇంజెక్ట్ చేశాడా అనేది అది ల్యాబ్ టెస్ట్లోనే తెలుస్తుంది, మనం చెప్తే తెలియదు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ ఏమున్నాయో మనకి తెలియట్లేదు. కాకపోతే రేప్ మాత్రం చాలా ఘోరంగా చేశారు. అది అసలు మనుషులు అని అనడానికి కూడా అసహ్యం.
అంత హీనంగా చేశారు. ఒక జంతువు కూడా అలా చేయదు. ఒక జంతువు ఇంకొక జంతువుతో సంభోగం చేసింది అంటే ఇంకొక జంతువు దాని దగ్గరికి వెళ్ళదు. అలాగా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 10 మంది 12 మంది అని అంటే వాళ్ళని ఇంక మనం ఏం అనలేము. మనిషి జాతికే మచ్చలు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఘోరమైన శిక్షలు విధించాలి. వాళ్ళకి ఇంతసేపు ఇవ్వకూడదు అసలు టైం. మమతా బెనర్జీ గారు మోదీ గారికి ఒక లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 మంది పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి, వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కొన్ని రావాలి చట్టాలు అని చెప్పేసి ఆమె లేఖ రాశారు. ఏం చెప్తారు మేము? వస్తాయి, ఇప్పుడు రాకుండా అయితే ఉండవు. స్టూడెంట్స్ దిగారు కదా ఇప్పుడు. ఒక వారం రోజులు కనుక వీళ్ళు సర్జన్స్ అందరూ స్ట్రైక్ చేస్తే పేషెంట్స్ ఏమవుతారమ్మా? పెద్ద పెద్ద సర్జన్సే అక్కడ పనిచేయరు. ఇలాంటి హౌస్ సర్జన్స్ కూడా అందులో భాగస్వాములే. ప్రతి పేషెంట్ దగ్గర 2-3 హౌస్ సర్జన్స్ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి సేవ చేయడానికి. ఒక్క సర్జనే ఇదంతా చేయడు కదా. ఈ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద వచ్చారంటే ఎన్ని వేల ప్రాణాలు పోతాయో అన్న టెన్షన్ తోటైనా ఆయన కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. అందుకే సిబిఐకి అప్పచెప్పారు ఈ కేసుని. లేకపోతే మామూలుగా లోకల్ పోలీస్కే ఇచ్చేవారు. మరి ఆ స్టేట్ గవర్నమెంట్ది అది. మన స్టేట్లో మాత్రం జరిగినప్పుడు మాత్రం కరెక్ట్గా తీసుకున్నారు, కరెక్ట్గా కాల్చిపడేశారు. కేటీఆర్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు మేడం, తెలంగాణ తరహా న్యాయం కావాలని కోరుకుంటున్నారు కలకత్తాలో కూడా అని అంటున్నారు. అదే అంటున్నాం కదా, తెలంగాణ తరహాలోనే ఉండాలి. నేను అదే చెప్తున్నాను కదా, మన స్టేట్లో జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి షూట్ చేయండి అని, ఎన్కౌంటర్ చేసేయండి అని ఆర్డర్స్ ఇచ్చారు. ఎవ్వరూ నోరిప్పలేదు, అందరూ మూసుకొని కూర్చున్నారు. వెళ్ళి కాల్చిపడే వాడు ఎవరు ఎంత పెద్దవాడైనా సరే కాల్చేయండి అన్నాడు. అలా ఉండాలి గవర్నమెంట్ అంటే. సో అప్పుడు న్యాయం జరుగుతుంది. అంతేకాని ఎప్పుడో దొంగలు పడ్డ తర్వాత కుక్కలను వదిలేము, వాళ్ళు పట్టుకుంటారు, స్నూకర్స్ వెళ్ళారు వాసన అది కాదమ్మా. మాకు ఇమ్మీడియట్గా రావాలి, లేకపోతే బయటకు రాలేరు ఆడపిల్లలు. బతకలేని స్థితికి వచ్చేసింది మనం. ఇది ఒకటే కాదు, దాని తర్వాత కూడా చాలా జరిగి ఉంటాయి, మనకి బయటికి రాలేదు, చెప్పుకోలేని చాలా ఉంటాయి. రోజు లేదంటే 10-15 రేప్ కేసులు జరుగుతూనే ఉన్నాయి ఇండియాలో. కౌంట్ కానివి, కౌంట్ అయ్యేవి కాదు, కౌంట్లెస్ లేవు, కౌంట్లోనే లేవు. ఏదో కిడ్నాప్ అంటారు, తర్వాత గ్యాంగ్ రేప్స్ అంటారు, చచ్చిపోతారు. వెతికే వాళ్ళు వెతుకుతారు, వెతికని వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ అయిపోతారు, అంతే, కనిపించారు కదా. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీకి అరికట్టాలి అంటే మాత్రం మన గవర్నమెంట్ లాగా వాళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకుంది కాబట్టి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఒక చట్టం దీనికి వచ్చింది అంటే కనుక, సెక్షన్స్ వచ్చాయి అంటే, గట్టి చట్టాలు కనుక వాళ్ళు తీసుకొస్తే ఈ పని చెయ్యడానికి భయపడతారు. లేకపోతే ఆ గవర్నమెంట్ మీదే ఆధారపడాలి, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. అందరూ కేటీఆర్లు కేసీఆర్లు ఉండరు కదా. మీరు షూట్ చేయండి అని ఆర్డర్స్ ఇచ్చే సీఎంలు ఉండరు. సో అలాంటప్పుడు సెంట్రల్ నుంచి వచ్చింది అంటే కంపల్సరీ ఆ యాక్షన్ జరుగుతుంది. అలాంటిది మనం రావాలని కోరుకోవాలి. ఒక అడ్వకేట్గా మాత్రం నేను అదే కోరుకుంటున్నాను. ఈరోజు ఆ పిల్ల అయింది, రేపొద్దున ఎవరవుతారో కూడా తెలియదమ్మా. ఆడవాళ్ళకి భద్రత లేదు. ఆ సెక్షన్స్ రావాలి,